హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆర్కేని. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు తిరుపతికి దగ్గరలో ఉన్న చంద్రగిరికి వచ్చినాను. చంద్రగిరి కోటను ఎక్స్ప్లోర్ చేద్దామని. రండి, చంద్రగిరి కోటని మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇది తిరుపతి వైపు నుండి వచ్చే దారి ఫ్రెండ్స్. ఇది చూడండి, మనం చంద్రగిరి కోటకు వెళ్ళే స్టాప్ దగ్గర ఉన్నాము. ఇక్కడ నుంచి నడిచి వెళ్ళిపోవచ్చు, లేదా ఆటోలో అయినా వెళ్ళొచ్చు. తిరుపతి నుంచి పీలేరుకు వెళ్ళే బస్సులు ఉంటాయి, లేదా ఆటోలు ఉంటాయి తిరుపతి నుంచి చంద్రగిరికి చేరేవి. చక్కగా అది ఎక్కి మనం వచ్చేయవచ్చు. ఈ చంద్రగిరి ఫోర్ట్ బస్ స్టాప్ దగ్గర దిగి మనం నడుచుకుంటూ లోపలికి వెళ్తే చాలా బాగుంటుంది. వ్యూస్ చూడడానికి చాలా చక్కగా ఉంటాయి. ఈ కోటకు పోయే దారిలోనే ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది. దాన్ని చూసుకొని ముందుకు వెళ్ళామంటే అక్కడ ఎంట్రన్స్ ఉంటుంది, పెద్ద ఎంట్రన్స్ అది. అక్కడ కూడా చాలా చక్కగా ఉంటాయి శిల్పాలు అవి అన్నీ. అది చూసుకొని మనం ముందుకు వెళ్తూ ఉన్నామంటే అక్కడక్కడ మనకి ఆనాటి శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి టెంపుల్స్ కొన్ని మనకు కనిపిస్తాయి. పచ్చటి వాతావరణం చాలా బాగుంటుంది. నేనైతే నడవడానికే ఇష్టపడతాను, నడిచే వెళ్తున్నాను. అందుకని రండి, మీరు కూడా చూడండి ఎంత చక్కగా ఉంటుందో ఇక్కడ వాతావరణం. కానీ ఈ కట్టడాలు కానీ చాలా అద్భుతంగా ఉంటాయి. ఇది కృష్ణదేవరాయల కాలం నాటి ఒక పురాతన టెంపుల్. ఇది ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు గేట్లు పెట్టేస్తున్నారు. లోపల వెళ్ళడానికి లేదు, మనము బయట నుంచి చూడాల్సిందే. ఇక్కడ నాకు ఇంట్రెస్టింగ్ కనిపించింది ఒకటి. పైన కొండ మీద ఒక గాలి గోపురం లాగా ఉంటుంది, పెద్ద బండరాయి పక్కన. చూడండి, జూమ్ చేసి చూపిస్తాను. తిరుమలలో ఉదయాన్నే శ్రీవారికి నైవేద్యం పెట్టిన తర్వాత అక్కడ గంట కొడితే ఇక్కడికి వినిపించేదని చెప్తారు. ఆ గంట విన్న తర్వాత ఇక్కడ గంట కొడితే శ్రీకృష్ణదేవరాయలు తన బ్రేక్ఫాస్ట్ చేసేవాడని చెప్తారు. ఇక్కడ ఎవరిని అడిగినా ఇదే కథ చెప్తారు. అది ఎంతవరకు వాస్తవం నాకైతే పూర్తిగా తెలియదు, కాబట్టి నేను అది చూసి మీకు చూపించే ప్రయత్నం చేశాను. చాలా బాగుంది. ఇంకా కోట దగ్గరికి వెళ్దాం మనం. రండి, ఇదిగోండి కోటకైతే వచ్చేసాము. మనం టికెట్ తీసుకుని లోపలికి నేను టికెట్ తీసుకొని లోపలికి వచ్చాను. 30 రూపాయలు టికెట్ మనిషికి. ఇక ఈ కోట చరిత్ర గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. చంద్రగిరి కోటను యాదవ రాజులు 11వ శతాబ్దంలో నిర్మించారు. 14వ శతాబ్దంలో ఈ కోట విజయనగర రాజుల ఆధీనంలోకి వచ్చింది. ఇది విజయనగర సామ్రాజ్యానికి 4వ రాజధానిగా సేవలు అందించినట్లు తెలుస్తుంది మనకి. ఇప్పుడు మనకు కనిపించేది అది రాణి మహల్. అది కోటకి కుడివైపు ఉంటుంది. చక్కటి గార్డెనింగ్తో చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఈ రాజమహల్ని లోపలికి వెళ్ళి చూద్దాం మనము. లోపల ఏమేమి ఉన్నాయో మీకు చూపిస్తాను నాకు సాధ్యమైనంత వరకు. అలాగే ఈ కోట చరిత్ర గురించి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం కూడా మనం చేద్దాము. రండి, లోపలికి వెళ్దాం. మనం లోపలికి వెళ్ళి ఏమేమి ఉందో చూద్దాం లోపల. నేనైతే ఎంటర్ అవుతున్నాను లోపలికి. ఇక్కడ రకరకాల రాతి విగ్రహాలు పెట్టున్నారు, ఆ కాలం నాటివి. అవన్నీ చూసుకుంటూ ముందుకు వెళ్తే మనకి ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు కనిపిస్తాయి. చూడండి, కత్తులు, కటార్లు, తలవార్లు, రకరకాల యుద్ధ సామాగ్రి మనకు కనిపిస్తుంది. ఇంకా ఈ కోట చరిత్రలోకి వెళ్తే ఫ్రెండ్స్, మనం శ్రీకృష్ణదేవరాయలకు పెనుగొండలో యువరాజుగా పట్టాభిషేకం జరిగేంత వరకు ఆయన ఇక్కడే పెరిగినట్లుగా తెలుస్తుంది మనకి. తనకి పట్టాభిషేకం జరిగే వరకు ఇక్కడే ఆయన్ని సురక్షితంగా ఉంచినట్లు కూడా మనకి తెలుస్తుంది. తిరుమలలో ఉన్న శ్రీకృష్ణదేవరాయల విగ్రహాలు, వాటి నమూనాలు కొన్ని ఇక్కడ పెట్టున్నారు. చూడండి, శ్రీకృష్ణదేవరాయల విగ్రహాలు ఇవి. తన భార్యా సమేతంగా ఉన్న విగ్రహాలు అన్నమాట. అలాగే ఇక్కడ కొన్ని దేవీ దేవతల విగ్రహాలు ఉన్నాయి. చూడండి, ఈ కోట లోపల చాలా పాత డాక్యుమెంట్లు కూడా చూడండి ఎంత చక్కగా భద్రపరుచున్నారో. ఆ డాక్యుమెంట్లు చూడండి, కొన్ని వందల సంవత్సరాల క్రితం నాటివి. ఇది వచ్చేసి చంద్రగిరి కోట నమూనా ఫ్రెండ్స్. ఇది
అంటే చంద్రగిరి కోటని మనకి ఏరియల్ వ్యూలో చేసినట్లుగా మనం ఇక్కడ చూడొచ్చు. చూడండి, రాణి కోట, రాజమహల్, కోట చుట్టూ గోడలు అంతా ఎలా ఉందో ఇక్కడ ఒక ప్లాన్లో పెట్టున్నారు. చూసారా? అది కొండ మీద ఒక గుడి అన్నమాట. ఇక్కడ ఒక లింగం పెట్టున్నారు. ఇది ఏ టెంపుల్కి సంబంధించిందో మీకు తెలిస్తే నాకు కామెంట్లో చెప్పండి. ఒక చెక్కలో చెక్కినారు మొత్తం. ఇది రాతిది కాదు, చాలా బాగుంది. అలాగే మనకు ఇక్కడ చూడడానికి రకరకాల విగ్రహాలు కనిపిస్తాయి. చూడండి, ఆ కాలం నాటి విగ్రహాలు అన్నీ ఇవి. అలాగే మనకి ఇంకో సెక్షన్లో కూడా ఇక్కడ పాత పత్రాలు కనిపిస్తాయి మనకి. ఇంకా ఈ కోట నిర్మాణం గురించి మాట్లాడుకుంటే మనం, ఇది 3 అంతస్తుల బిల్డింగ్. ఇది ఈ కోట నిర్మాణానికి ఇటుగా రాయి, సున్నం మాత్రమే ఉపయోగించారు. దీంట్లో ఎటువంటి చెక్కలు ఉపయోగించలేదు ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇక్కడ ఎవరో ఒక సినిమా వాళ్ళు కూడా షూట్ చేస్తున్నారు ఈ కోటని. కోట ఎంత చక్కగా ఉందో చూడండి. రాజమహల్కి ఎదురుగానే మనకి పెద్ద కొండ కనిపిస్తుంది. ఆ కొండ మీద వర్షానికి పడిన నీళ్ళన్నీ ఈ కొలంలో చేరుతాయి. శ్రీకృష్ణదేవరాయలు కూడా ఈ కొలంలో ఈత కొట్టుంటాడేమో అనుకుంటున్నాను నేను. ఎందుకంటే నేను ఈత కొట్టడానికి చాలా ఇష్టపడతాను. 1565లో జరిగిన తాళికోట యుద్ధం తర్వాత విజయనగర సామ్రాజ్య పతనంతో ఈ కోట గోల్కొండ సుల్తానుల ఆధీనంలోకి వెళ్ళినట్టుగా మనకు తెలుస్తుంది. బ్రిటిష్ ఇండియా కంపెనీతో ఒక కీలక ఒప్పందం కూడా ఈ కోటలోనే కుదిరినట్లుగా మనకి చరిత్రను బట్టి తెలుస్తుంది. ఇక్కడ ఈవినింగ్ టైంలో లైట్ షో కూడా ఉంటుంది. చూడండి, ఇక్కడే కూర్చొని చూడొచ్చు ఆ షో మనము. అయితే ప్రస్తుతం ఇప్పుడు జరగడం లేదు, ఈ నెలాఖరులో స్టార్ట్ చేస్తారని చెప్తున్నారు. ఇక్కడే కూర్చొని ఆ లైట్ షోని మనం చూడవచ్చు అన్నమాట. ఇంకా మనం రాణిమహల్ వైపు వెళ్దాం మనం. చూడండి, రాణిమహల్ చాలా చిన్నది ఇది. అది కూడా చాలా బాగుంటుంది. మనం దగ్గరికి వెళ్ళి చూద్దాం రండి. చూసారా, ఈ చెట్ల మధ్యలోంచి ఆ రాణిమహల్ ఎంత అందంగా కనిపిస్తుందో. ఫ్రెండ్స్, ఇక్కడ సోహన్ బాబు, మనసు కవి ఆత్రేయ నటించిన కోడెనాగు సినిమా షూటింగ్ కూడా ఈ చంద్రగిరి ప్రాంతంలోనే జరిగింది. అది పూర్తిగా రాణిమహల్ చంద్రగిరి కోటలో ముఖ్యమైన నిర్మాణాలలో ఒకటి. రాజకుటుంబంలోనే రాణులు నివాసంగా నిర్మించబడిన భవనం ఇది. రాజమహల్ కంటే ఇది కొంచెం చిన్నదైనప్పటికీ అందమైన నిర్మాణ శైలి, సౌందర్యం మరియు చారిత్రక ప్రాముఖ్యత కలిగిన భవనంగా ఇది ప్రత్యేకతను కలిగి ఉంది. ఈ రాణిమహల్ ద్రవిడ మరియు ఇస్లామిక్ స్టైల్లో కలిపి నిర్మించబడింది. ఇది చూడండి ఎంత చక్కగా ఉందో. లోపల నుంచి వెళ్తే మనం ఆ రాజమహల్ని చూడవచ్చు. చూడండి, రాజమహల్ దృశ్యం ఎంత బాగుందో. ఫ్రెండ్స్, ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ తప్పకుండా చేయండి ఫ్రెండ్స్.